తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ వేడిని పెంచుతుంది. ఈ కేసులో భాగంగా సిట్ అధికారుల ఎదుట హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 జూలైలో తన ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు తెలిపారని, అప్పట్లో తాను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్గా ఉండడంతో పాటు రేవంత్ రెడ్డి టీంలో కీలకంగా పనిచేశానని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారవేత్తలు, మీడియా అధినేతలు, సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. అధికారాన్ని నిలబెట్టుకేందుకే అప్పటి ప్రభుత్వం వేలాది ఫోన్లను నిఘాలో పెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని, ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చామల చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి వ్యవహారం తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలిసిందే. ఆ రోజు నేను మీడియా కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సమయంలో జూలై మాసంలో 2023 జూలై మాసంలో ఈరోజు జరిగిన విచారణ అధికారులు తెలియజేసింది ఏంటంటే, జూలై మాసంలో నా యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు కూడా అదే ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్ని వాళ్ళు ట్రాక్ చేయడం జరిగినట్టుగా ఆధారాలతో చూపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నికల దాకా, ఎందుకంటే మీడియా కమిటీ చైర్మన్గా గాంధీ భవన్లో క్రియాశీలకంగా అప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే డిస్క్ దొరికిందో ఆ డిస్క్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక డిస్క్ ఏదో దొరికిందంట, ఈ డిస్క్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఎవరి ఈటల రాజేందర్ గారి టీం సభ్యులు ఉన్నారు. ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫోన్ ట్యాపింగ్